హోప్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభువు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి మరియు ముఖ్యంగా దానియేలు ప్రకటన గ్రంథము నుండి ప్రత్యేకమైన వర్తమానములు అందించుటకు ప్రభువు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథము అనేక సంవత్సరాలుగా మన మధ్యన ఉన్నది. అన్నీ దానిలో ఉన్న సంగతులు ప్రతి ఒక్కరూ చదువుతున్నారు. కానీ ముఖ్యంగా దానియేలు గ్రంథములో ఉన్నటువంటి విషయములు మరియు ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి విషయములు మరి అనేకులు చదువుటలేదు, చదివిననో కొందరికి అర్థం కావడం లేదు. అందువలన ఈ సమయంలో హోప్ ఛానల్ వారు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి ఈ సంగతులు మీకు తెలియచేయాలని మీ ముందు నిలబడి ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథము ప్రవచనముల గురించి వివరించుచున్నది. దానియేలు గ్రంథం చూస్తే మరి గతించినటువంటి సంగతులు, మరి గతించబోయే సంగతులు అనగా జరగబోయే సంగతులను వివరించుచున్నది. దానికి ప్రత్యేక రీతిగా దేవుడు సంఘములో ప్రవచనం అనేటువంటి ఒక వరమునిచ్చి అనేక ప్రవక్తలను ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత దేవుని సేవ చేసినటువంటి వారిని కూడా ఉపయోగిస్తున్నాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు వరములనిచ్చి సంఘమును దేవుడు అభివృద్ధి చేయించున్నాడు. ఆ కారణం చేత ఈ సమయంలో ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు బైబిల్ తీసినట్లయితే దేవుడు ఏమైనా తెలియచేయాలనుకున్నప్పుడు తన ప్రవక్తలకు తెలియచేయకుండా ఆయన ఏమీ చేయడు. ఆమోసు 3:7 ఈ మాటలు తెలియజేస్తున్నాయి. తర్వాత మరి ద్వితీయోపదేశకాండము 29:29 ఏమనుందంటే రహస్యములో దేవునికి చెందును. ఆ రహస్యములను దేవుని యందు భయభక్తులు కలిగి ధర్మశాస్త్రమును అనుసరించేవారు ఎవరైనా ఉన్నప్పుడు వారికి ఈ యొక్క సర్వసత్యాన్ని ప్రవచనాలని దేవుడు వివరిస్తాను, తెలియచేస్తానని చెప్పేసి అంటున్నాడు. అలాగే మరి సంఖ్యాకాండము 12:6 మనం చూస్తున్నట్లయితే ఎవరైనా సరే మీ మధ్య ప్రవక్త ఉండిన ఎడల నేను వారికి దర్శనములనిచ్చి కలలో దేవుని యొక్క ఉద్దేశములను తెలియచేసేదనని సంఖ్యాకాండం 12:6 చెప్పబడి ఉన్నది. అందువలన మరి ఇప్పటి వరకు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా తెలుసుకున్న దానికంటే ఈ యొక్క 2 గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రభువు యొక్క 2వ రాకడకు సిద్ధపడగలరనేటువంటి విషయము వ్యక్తమవుతున్నది. అందువలన ప్రవచనము మనుష్యుల ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మరి దేవుని యొక్క సంకల్పం బట్టి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై ఈ యొక్క ప్రవచనములను రాసి ఉన్నారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. అంతేకాదు ఈ యొక్క ప్రవచనములే కాకుండా మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఒక దేవుని యొక్క ష్యూర్ వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ అని ఒక మాట ఉన్నది. కనుక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రవచనాలను అర్థం చేసుకుని గ్రహించినటువంటి వారు ధన్యులని ప్రకటన గ్రంథం 1:3 తెలియజేస్తున్నది. అందుకని దేవుని బిడ్డలారా, ఈ ప్రవచన గ్రంథములో ఉన్నటువంటి సర్వసంగతులను మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించగలరని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ గ్రంథములలో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఉపదేశములను, వర్తమానములను మీకు అందించుచున్నాను. ముఖ్యంగా దేవుడు మన యెషయా 42:8 8-9 చూసినట్లయితే ఆయన పూర్వమందు కొన్ని సంగతులను బయలుపరిచాడు. ఆ తర్వాత క్రొత్త సంగతులను కూడా బయలుపరుస్తున్నాడు. ఈ బయలుపరిచేటువంటి ఈ సంగతులు మనలను ప్రభువు రాకడకు సిద్ధపరచడం కోసమే ఈ సంగతులను దేవుడు బయలుపరుస్తున్నాడని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగే మరి యెషయా గ్రంథము 46:9-10 చూసినట్లయితే దేవుడు ప్రత్యేకంగా మనం పుట్టుక మునుపు అనేక సంగతులను తెలియచేశాడని కూడా అక్కడ రాయబడింది. ఎందుకంటే ఈ యొక్క చాలామంది ఏం చేస్తున్నారంటే సృష్టికర్తను స్మరణ చేసేదానికి బదులుగా వారు అనేకమైన విగ్రహాలకి ప్రాధాన్యత ఇచ్చి ఆ యొక్క విగ్రహాలకు దేవునికి రావలసినటువంటి ఘనతను వారు మరి చెల్లిస్తున్నారు. కనుక ఈ విధముగా దేవుడు ఈ సంగతులను బయలుపరచడం జరుగుతున్నది. అందుకని దేవుని సంకల్పము చొప్పున ప్రవక్తల యొక్క ఆ ఉపదేశములను అనగా దేవుడు బయలుపరచగా వారు అందుకున్న ఉపదేశములను లోకానికి తెలియచేస్తున్నారు. అందుకని దానియేలు గ్రంథములో దేవుడు ప్రత్యేకమైనటువంటి వర్తమానాలని ఇస్తున్నాడు. ముఖ్యంగా ఈ దానియేలు అనేటువంటి ఈయన మరి
మనందరికీ తెలుసు. ఎక్కడి నుండి వచ్చాడో మనందరికీ తెలుసు. ఆయన ఒక మంచి యవనస్తుడు, రాజవంశమునకు చెందినటువంటి వాడు. మరి నెబుకద్నెజరు రాజు ద్వారా ఒక బానిసగా ఇక్కడకు తీసుకుని రాబడ్డాడు. అనగా బబులోను దేశానికి ఒక మరి బానిసగా తీసుకుని రాబడ్డాడు. అయితే గమనించండి, దేవుడు ఎందుకు ఇంత దూరం రప్పించాడు, అలాగే అనేకులను ఎందుకు బానిసలుగా ఆ యొక్క యెరూషలేము నుండి ఇంత బబులోను దేశానికి ఇంత దూరం ఎందుకు రప్పించాడు అని ప్రశ్న వేసుకున్నప్పుడు దినవృత్తాంతములో 36 అధ్యాయంలో చక్కని విషయాలు తెలియజేస్తున్నది. ఎందుకంటే నిజదేవుడు ఉండగా, సృష్టించిన సృష్టికర్త ఉండగా, పోషించిన దేవుడు ఉండగా, అనేకులకు ఈవులనిచ్చేటువంటి దేవుడు ఉండగా, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అనేకమైన అవమాన కార్యములను తీసుకుని వచ్చారు. రెండవది, దేవుని మందిరమును వారు అనేక విధాలుగా అపవిత్రపరిచారు. మూడవది, దేవుని ఆజ్ఞలను నిరర్థకము చేశారు. నాలుగవది, దేవుని ఆరాధనలో అనేక విధాలైనటువంటి తప్పులు ఉండటం వలన వారు చేసినటువంటి యొక్క అపవిత్రమైన హేయమైన కార్యములను బట్టి దేవుడు కల్దీలకు లేక నెబుకద్నెజరు అనేటువంటి రాజుకి వీరందరినీ అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉన్నది. ఆ ప్రణాళిక ఏమిటంటే, దేవుని యొక్క మరి ప్రజలు ఈ విధంగా బానిసలుగా పోబడ్డానికి గల కారణం, మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అన్య దేశములో వారుండినను దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వారిని విడిచిపెట్టకుండా ఆయన కాపుదలలో ఉంచి వారిని మరి ఈ విధంగా కాపాడుచు దేవునికి సాక్షులు ఉంటారనే ఉద్దేశంతో అంత దూరం తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే గమనించాలి, వారు తప్పు చేసినందుకు వారికి శిక్ష వచ్చిందని చెప్పి ఇశ్రాయేలీయులు భావించారు, యూదులు భావించారు. అయితే దేవుని ఉద్దేశమేమో అక్కడికి వెళ్ళిన తర్వాత, అనగా బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు సాక్షులై ఉంటారనేటువంటి ఉద్దేశంతో ఆయన అక్కడికి తీసుకుని వెళ్ళి దేవుని పనిని ఘనముగా గొప్పగా జరిగించాడని వాక్యం తెలియజేస్తుంది. నిజముగా చెప్పాలంటే దానియేలు గ్రంథం 2:8 వచనం చూసినట్లయితే, గర్విష్ఠుడైన రాజు నెబుకద్నెజరు అన్ని రాజ్యములకు అధిపతిగా అతను ఉన్నప్పటికీ చివరికి దేవునిని, అనగా జీవమగల దేవుడైనటువంటి యెహోవాను ఘనపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే దానియేలు యొక్క కలభావాన్ని వివరించాడో అప్పుడు వెంటనే నెబుకద్నెజరు రాజు ఆ యొక్క దానియేలు యొక్క పాదములకు నమస్కరించి, ఈ యొక్క మర్మములను తెలియజేయుటకు నీవు సమర్థుడువు, శక్తిమంతుడు అని దానియేలును ఘనపరిచి ఆయన యొక్క రాజ్యంలో గొప్ప స్థానం ఇచ్చినాడని చెప్పేసి మనం చూడగలుగుతున్నాం. అందుకని ఆ యొక్క రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉంటూ ఆ తర్వాత దానియేలు చేసిన మనవుని బట్టి తన 3 స్నేహితులైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా మరి ఆ యొక్క ప్రావిన్సెస్కి ఆ యొక్క విచారణకర్తలుగా ఏర్పాటు చేయబడినట్టుగా మనం వాక్యాలు చూస్తున్నాం. అందుకని దేవుని బిడలారా, దేవుడు మనం ఎక్కడున్నానో విడిచిపెట్టాడు. దానియేలు బబులోను రాజ్యములో కల్దీయుల మధ్య, అన్యదేవతల మధ్య, అన్యదేవతారాధన చేయవారి మధ్య ఉన్నప్పటికీ దేవుడు అతనిని ఘనుడిగానే ఉంచాడు. అంటే తన యొక్క బిడలను తన దూతల చేత కావలించి అటువంటి వారిని సంరక్షించి వారిని తలగా ఉంచుతానని చెప్పినటువంటి వాగ్దానం ఈ విధంగా దేవుడు దానియేలు విషయంలో నెరవేర్చినాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల విషయంలో కూడా నెరవేర్చినాడని తెలియజేస్తుంది. అందుకని ప్రవచనము అనేది మనకు అవసరం. ఇప్పటి వరకు ఎన్నో చదివారు, కానీ ప్రవచనం అనేది తెలియక మనము ప్రభువు రాజ్యానికి సిద్ధపడేట్లు కాస్త వెనుకంజ వేయించున్నాం. ప్రవచనము మనకేం చేస్తుంది, అసలు ప్రవచనం అనగా ఏమిటి అని వాక్యాన్ని మనం తిలకించి చూచినప్పుడు, ప్రవచనం అనగా భవిష్యత్తును తెలియజేస్తుంది. రాబో సంగతులను దేవుడు బయలుపరచగా అవి మరి బయలుపరచట ద్వారా ఈ సంగతులు తెలియజేయటమైంది. అయితే దేవుని భక్తులారా, ఈ ప్రవచనము చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మీరు ఎజెకియేలు గ్రంథము 37 అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు ఎండిన ఎముకలుగా పాల్చబడ్డారు. అప్పుడు యెహెజ్కేలుని దేవుడు పిలిచి, నరపుత్రుడా, ఈ యొక్క ఎముకలు తిరిగి బ్రతకగలవా అని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రవక్త ఏమన్నాడంటే, అది నీకు తెలియని ప్రభువా అని చెప్పేసి అన్నాడు. అయితే దేవుడు ప్రవక్త చెప్పిన మాట, యెహెజ్కేలు ప్రవక్తతో చెప్పిన మాట ఏంటంటే, మరి నీవు ప్రవచనమెత్తి వారితో మాట్లాడము, అప్పుడు వారు తిరిగి బ్రతుకుదురు, అనగా వారు తిరిగి బ్రతుకున్నట్లు ప్రవచనం ఎత్తి మాట్లాడమని చెప్పినప్పుడు అయ్యా అది నీకే తెలియని అన్నప్పుడు ఆ చివరికి దేవుడు ఆ విధంగా ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు ఆ యొక్క ఎముకలు గడగడ అన్నీ కూడా ఏకమై మరి నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ప్రవచనంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రవచనము చాలా శక్తివంతమైనది.
దేవుని నోటి నుండి వచ్చిన మాట, భవిష్యత్తులో ఏం జరగబోతుందో బయలుపరచబడిన మాటను మరి ప్రజలకు చెప్పినప్పుడు వారు ఉజ్జీవవంతులు అవుతారు, వారి విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా దేవునికి వారు విధేయులై జీవించటానికి ఎంతో ఆస్కారం ఉన్నది. అందువలన ప్రవచనం అవసరము. ఇప్పటి వరకు మనం జీవించేటువంటి జీవితంలో ఈ ప్రవచనం అనేది మనకు తెలియక మనం వెనకబడి ఉన్నాం. ప్రభువు రాకడికి సిద్ధపడాలన్నా, మిలీనియం గురించి తెలుసుకోవాలన్నా, లేకపోతే తెగుళ్ళ గురించి తెలుసుకోవాలన్నా, లేకపోతే ఆయా గుర్తుల గురించి తెలుసుకోవాలన్నా, ఆ గుర్తుల యొక్క భావాన్ని తెలుసుకోవాలన్నా, ముద్రలు లేక బోరల గురించి తెలుసుకోవాలన్నా ప్రవచనము ద్వారానే మనకు అర్థమవుతుంది. అది దేవుడు తన యొక్క భక్తుడైనటువంటి మరి యోహాను ద్వారా తెలియచేశాడు. అలాగే అంతకంటే ముందుగా పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రవచన గ్రంథము దానియేలు గ్రంథం అని చెప్పి దేవుడు దాన్ని బయలుపరిచాడు. ఈ దానియేలు గ్రంథంలో చరిత్ర అంతా కూడా మనము తెలుసుకోగలం. అయితే ఈ పాత నిబంధన గ్రంథములో ఈ దానియేలు గ్రంథము ప్రధానమైనటువంటి గ్రంథము. దానిని చదివి గ్రహించిన వాడు ధన్యుడవుతాడు. అంతేకాకుండా మిగతా చరిత్ర అంతా కూడా వారు గ్రహించగలుగుతారు. అంతేకాకుండా దేవుడు ఏమైతే ఏర్పాటు చేశాడో, ఉద్దేశించాడో ఆ ఉద్దేశములన్నీ కూడా వినువారందరూ కూడా గ్రహించగలరు. అయితే ముఖ్యంగా గమనించే విషయం ఏంటంటే, ఇక్కడ అన్యదేశమునకు భక్తులైనటువంటి వారు చెరగా వెళ్ళడం అనేటువంటిది ఎంత విశేషమైన విషయమో చూడండి. అయితే ఈ చెరగా వెళ్ళడంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, వారు నిజ దేవునికి గొప్ప సాక్షులై ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఎక్కడున్నానో, ఏ పరిధిలో ఉన్నానో, ఏ సమాజంలో ఉన్నానో, మనము నిజముగా దేవుని బిడ్డలమైనట్లయితే, నూతనముగా జన్మించిన వారమైతే, లేక పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొందినటువంటి వారమైతే, నిజముగా మారు మనసు పొందినటువంటి భక్తులమైతే, మనం ఎక్కడున్నానో మన నిజదేవుని గురించి, లోకమును సృష్టించిన సృష్టికర్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎంతో ఆస్కారం ఉంది. అందువలన మనలను ఆయా ప్రాంతాలకు దేవుడు పంపించున్నాడు. ఇదివరకు యూదులైతే వేరు వేరు దేశాలకి వారు చెదరగొట్టబడినను యెహోవా దేవునికి సాక్ష్యం ఇచ్చారు. అలాగే ఈ యొక్క దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు అనేకులు బానిసలుగా తీసుకుని పోబడినప్పటికీ అక్కడ వారు సాక్ష్యం ఇచ్చి ప్రభువు పేరట నిలవబడ్డారు. అలాగే ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభువుకి సాక్ష్యం ఇచ్చి దేవుని నామాన్ని ఘనపరిచారు. మనము గమనించవలసిన ముఖ్యమైన విషయములు దానియేలు గ్రంథంలో ఏమేమున్నవో ఒకసారి మీకు వివరిస్తాను. మొదటి అధ్యాయం మీరు చూసినట్లయితే దానియేలుని, తర్వాత షద్రకు, మేషకు, అబేద్నెగోలను ఏ విధంగా పరీక్ష చేశారనే విషయాన్ని, తినే విషయంలో ఎలా పరీక్ష చేశారు, వారు ఎంత చక్కగా ధైర్యముగా మరి ఉన్నారో అనే విషయాన్ని గమనించగలం. ఎందుకంటే దానియేలు మహా గొప్ప ధైర్యవంతుడిగాను, ఎవరికి భయపడిన వాడుగాను, రాజు అయినను సరే దేవుని సిద్ధాంతానికి చక్కగా కట్టుబడినటువంటి వాడుగా ఉన్నాడనే సంగతి మనం దానియేలు 1వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తున్నాం. చూడండి, మరి ఆ యొక్క దానియేలు కల్దీయుల యొక్క రాజ్యంలో విశ్వవిద్యాలయంలో 3 సంవత్సరాలు వారు ట్రైనింగ్ తీసుకునే టైంలో మరి రాజభోజనము అనుభవించడానికి వారు నిరాకరించారు. ఎందువలనంటే ఈ యొక్క దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు అన్నటువంటి వారు యెరూషలేములో దేవుని చిత్త ప్రకారంగా జీవించిన వారు, దేవుని ఆరాధించి దేవుని మహింపరిచిన వారు, వారు రాజవంశమునకు చెందినటువంటి వారు అయినప్పటికీ కూడా చివరకు వారు మరి పరాయి దేశానికి వెళ్ళిన దేవుని కట్టుబాట్లకు వారు నిజముగా కట్టుబడి ఉన్నారు. అందువలన మనం ఎక్కడున్ననో, ఏమి చేసినను ఈ సర్వసత్యము ఈ విధంగా మనలో జీర్ణించకపోయి ఉన్నప్పుడు మనం ఎటు కూడా తొట్టిల్లము, విశ్వాసము నుండి వైదొలిగిపోము, మనుషులకు భయపడము, రాజుల ఆజ్ఞలకైనా సరే మనం శిరస్సాహించము. అందువలన దేవుని యొక్క ప్రజలారా, ఈ యొక్క హోప్ ఛానల్లో వింటున్నటువంటి దేవుని భక్తులారా, ఈ విషయాన్ని గమనించండి. మనము ఎలా ఉన్నానో మనలను కాపాడేవాడు దేవుడున్నాడు. మనకు ధైర్యమునిచ్చేటువంటి వాడు మన యొక్క దేవుడు అయిన యెహోవా ఉన్నాడు. మనలను పోషించడానికి సమర్థుడైనటువంటి దేవుడున్నాడు. మనకు ఎలాంటి హాని మనకు రాకుండా కాపాడేటువంటి వాడు మన దేవుడున్నాడు. అందువలన మనకు కావలసిన, మనకి కలిగిన ధైర్యం ఏదంటే, ఆయన అనేకమైన వాగ్దానాలను ఇచ్చి మన కాపాడుతాడని చెప్పినటువంటి వాడు నిజముగానే కాపాడుతాడు. అందుకని మనము ఈ దానియేలు గ్రంథములో మనం చూసినప్పుడు 1వ అధ్యాయంలో చాలా ధైర్యముగా దానియేలు ఉన్నట్టుగాను మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం చూసినట్లయితే చరిత్రను దేవుడు బయలుపరుస్తున్నాడు. దానియేలు మరి దానియేలుని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దేవుడు అక్కడ ఉపయోగించుకోవడం మనం గమనిస్తున్నాం. అదేమంటే, ఆ రాజు నెబుకద్నెజరుకి కల వచ్చింది. ఆ కళను మర్చిపోతాడు. చివరకు మరి ఆ యొక్క రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి మహాజ్ఞానులందరినీ
తెలివైనటువంటి వారిని, మాంత్రికులను, లేకపోతే శోధగాండ్రను, మరి ఇంకా శకునుగాండ్రను, గారడీ వారిని, వీళ్ళందరినీ కూడా పిలిపించి నాకు కల వచ్చింది, మీరు చెప్పాలి అని చెప్పి వారిని ఒత్తిడి చేశాడు. అయినప్పటికీ వారు ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితిని బట్టి చివరకు ఆ రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటో మనందరికీ తెలుసు. వారందరినీ తుత్తునీయులుగా చేయమని చెప్పేసి అని ఆజ్ఞ ఇచ్చాడు. చివరకు ఆ సంగతి ఆర్యోక్ అనేటువంటి ఒక అధిపతి ద్వారా దానియేలుకు తెలియవచ్చినప్పుడు దానియేలు కొంత సమయం అడిగి చివరకు ఆ యొక్క కల యొక్క భావమును వివరించేటువంటి ఒక దేవుడున్నాడు అని చెప్పి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ యొక్క దేవుని మహా గొప్పవాడు, వీటిని బయలుపరచగలడని చెప్పేసి అని తెలియచేశాడు. అప్పుడు ఆర్యోక్ అనేవాడు సమయాన్ని ఇచ్చి చివరికి రాజు సముఖంలో కనబడేటట్లు చేశాడు. చివరికి ఆ యొక్క దానియేలు చెప్పినటువంటి మాటను బట్టి ఆయన మరి కొంత సమయము గడువు ఇవ్వబడగా చివరికి దేవునిని అడిగి చివరికి దేవుడు దర్శనములోను కలలోను దేవుని యొక్క వర్తమానాన్ని ఇచ్చి ఆ కళను చూపించి కళ యొక్క అర్థమును చూపించి ఆ తర్వాత దాని యొక్క భావమును కూడా చూపించి మరి దానియేలు రాజు సమక్షంలో ఉండినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క రాజు సమక్షంలో ఉండి ఆ కళ యొక్క భావమును వివరించినప్పుడు దేవుని భక్తులారా, రాజు నిజముగా ఈ కళను మర్మములను తెలియచేసేటువంటి ఒక మహా గొప్ప సమర్థుడైన దేవుడు ఉన్నాడని చెప్పేసి అని గ్రహించగలిగాడు. ఆ తర్వాత మనం ముందుగా చెప్పుకున్న విధంగా ఆ రాజు దానియేలుకు నమస్కారం చేసి చివరకు మరి ఆయన ఈ దానియేలు నమ్మినటువంటి దేవుడే గొప్ప దేవుడు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అందుకని మనము ఆ విధముగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. సాక్ష్యం ఇవ్వాలి, దేవుని గురించి గొప్పగా చెప్పాలి, దేవుని మహిమలను వివరిస్తూ ఉండాలి, ఆయన మహత్కార్యములను మనం అనేకులకు తెలియచేస్తూ ఉండాలి. మనము మారు మనస్సు నొందినటువంటి వారమై ఈ విధంగా గొప్ప సాక్షులుగా మారాలనే ఉపదేశము దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల ద్వారా మనకు తెలియవస్తుంది. అయితే చూడండి, రాజే ఘనుడైన వాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు చివరికి ఒక బానిసగా వచ్చినటువంటి దానియేలుకు నమస్కారం చేశాడనంటే మీరు ఆలోచించండి. దేవుడు ఏ విధముగా మరి ఆ ఘనులను సైతం వారు దేవుని ఆరాధించే విధముగా ఏ విధంగా తీసుకుని వస్తాడో, ఎలాగ మార్పు చేస్తాడో మనం గమనించగలుగుతున్నాం. అందుకని ఈ యొక్క అధ్యాయములన్నిటినీ చదువుదాం. దానియేలు మొదటి అధ్యాయంలో దానియేలు యొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. రెండవ అధ్యాయంలో మరి ఆ యొక్క కళభావము మనకు కనిపిస్తుంది. మూడో అధ్యాయంలో చూస్తే షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క ఆ ధైర్యము, సహవాసము, దేవునికి ఎంత అంకిత భావముతో వారు ఉన్నారో, చావైనను సరే మేలేనని చెప్పి వారు రాజాజ్ఞకు వారు మరి భయపడక ధైర్యముతో ప్రభువుని యెహోవాను గణపరచుచు వారు ధైర్యముగా ఆ యొక్క మంటల్లోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం చూస్తే ఆ యొక్క 4వ అధ్యాయము దానియేలు ద్వారా రాయబడినటువంటిది కాదు, కానీ మరి నెబుకద్నెజరే తన యొక్క ఆ యొక్క 4వ అధ్యాయాన్ని రాసినట్లు మనం చూస్తున్నాం. ఆ తర్వాత 5వ అధ్యాయం చూస్తే బెల్షెజర్ కథ మనం చూస్తున్నాం. ఏ విధంగా బబులోను రాజ్యము పతనమైనదో మనం చూడబోతున్నాం. అలాగే 6వ అధ్యాయముకి మనం వచ్చినప్పుడు మనము ఈ యొక్క 6వ అధ్యాయంలో దానియేలు మీద ఏ విధంగా పన్నాగం పన్నారో, అతన్ని ఏ విధంగా తీసుకుని వెళ్ళి ఆ సింహం బోన్లో వేసి ఉన్నారో ఆ సంగతులు మనం గమనించగలుగుతున్నాం. 7వ అధ్యాయము 2వ భాగము 7 నుంచి 12 అధ్యాయాల వరకు కూడా 2వ భాగము, అందులో ప్రాముఖ్యమైన ప్రవచనాలు, ఆ యొక్క రాజ్యములు, ఆ మృగమును గురించి వర్ణిస్తూ మృగముల యొక్క ప్రాముఖ్యతను గమనిస్తూ రకరకాలైనటువంటి గొప్ప సంగతులు మనము 7వ అధ్యాయం నుంచి తెలుసుకోబోతున్నాం. ఏ విధంగా ఆ రాజ్యములు మరి పాలించినవో, ఏ విధంగా పడిపోయినవో, ఏ విధంగా మన ఆ యొక్క రాజ్యములు మరి చివరకు దేవుడు వారికి ఎలాంటి బుద్ధి చెప్పినాడో ఈ సంగతులను మనం చూడగలుగుతున్నాం. అందుకని దేవుని యొక్క భక్తులారా, మహా గొప్ప మర్మాలు ఈ దానియేలు గ్రంథంలో ఉన్నవి. అందుకని దీనిని ప్రవచన గ్రంథము అన్నారు, ప్రవచనాలు వివరించేటువంటి గ్రంథం అన్నారు. ఈ గ్రంథంలో ఉన్న సర్వసత్యాన్ని మనం గమనించినప్పుడే మనము ధైర్యముగా ప్రభువు అక్కడికి ఎదురు చూడవచ్చు. ఎందుకంటే ఈ చరిత్ర తెలియక చాలామంది చీకటిలో ఉన్నారు. ఈ చరిత్ర తెలియక విశ్వాసాన్ని బలపరుచుకోలేకపోతున్నారు. ఈ చరిత్ర అనేది చాలామంది గ్రహించక అనేకులు ఏదో ఉన్నట్టుగా ప్రభు భక్తులుగా ఉంటున్నారు. కాబట్టి ఈ వర్తమానాలు వినిన తర్వాత మరి పరిస్థితి మారవలసిందిగా, మరి మార్చుకోవలసిందిగా నేను కోరుచున్నాను. ఎందుకంటే ప్రభువుకి అందరూ కావాలి, అందరూ రక్షింపబడాలని ఆయన కోరిక. అందరూ కూడా
మరి దేవుని రాజ్యములో ఉండాలని ఆయన కోరుకున్నది. కాబట్టి ఈ చరిత్ర తెలిస్తేనే తప్ప మనము దేవుని రాజ్యానికి సిద్ధపడలేము. అందుకని అంచె దినాల్లో మనం ఉంటున్నాం. అంచె దినాల్లో బయలుపరచబడవలసిన విషయాలు ఈ విధంగా దేవుడు ఈ గ్రంథం ద్వారా బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే దానియేలుకు చెప్పాడు 12వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పాడనంటే, దానియేలు ఈ గ్రంథమును ముద్రించుము అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే ఒక సమయం వస్తున్నది, ఆ సమయం వచ్చినప్పుడు ఈ ముద్రను మనం తీసి దానిలో ఉన్నటువంటి మర్మములను తెలియచేయదాము అని చెప్పేసి అని దేవుడు చెప్పినప్పుడు ఆ విధంగా దానియేలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, మరి దేవుడు ఏ సమయంలో ఆయన యొక్క ప్రవచనాలు మరి ఆయన బిడ్డలకు బయలుపరచాలో అది ఆయనకి తెలుసు. కాబట్టి ఆ యొక్క సమయాన్ని బట్టి దేవుడు వారికి బయలుపరిచి ఆ సమయంలో ప్రజలందరినీ కూడా ఆయన రాజ్యానికి సిద్ధపరచటమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. అందువలన మనము ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైన విషయాలను మనము గమనించి నేర్చుకొని ప్రతి రహస్యము కూడా దేవుడు తన ప్రవక్తల ద్వారా మనకు బయలుపరిచాడు కనుక మనము నిజముగా ఆయన యొక్క ఆజ్ఞలు గైకొన్న వారమై ఆయన యొక్క సన్నిధిలో జీవించుతున్నటువంటి వారమైనప్పుడు దేవుడు మనకు అనేకమైన గొప్ప సంగతులను బయలుపరుస్తూ ఉంటాడు. అందుకని ప్రవచనం యొక్క ప్రయోజనం ఏమిటంటే భవిష్యత్తును మనం గ్రహించేలాగా చేస్తుంది. ప్రవచనం యొక్క ప్రయోజనం ఏమిటంటే మనము దేవునికి సమీపంగా జీవించుటకు సహాయపడుతుంది. మరి ప్రవచనం యొక్క ప్రయోజనం ఏమిటంటే మనము నిజముగా దేవునితో ఉన్నామో లేదో పరీక్షించి తెలుసుకోవడానికి మనకి సహాయపడుతుంది. అందుకని ప్రవచనములను గ్రహించండి. ఎందుకంటే ప్రవచనాలని ఆలోచించండి, ప్రవచనాలు నిజముగా చదవండి, ప్రవచనాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులను మనం తెలుసుకొని ప్రభు యొక్క రాకడకు మాత్రమే సిద్ధపడాలి. ఎందుకంటే ఈ హోప్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేకులు రక్షింపబడవాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. హోప్ ఛానల్ కూడా ఎవరూ నశించకూడదు, దేవుని యొక్క కోరికను తీర్చడానికి హోప్ ఛానల్ వారు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు ఈ విధంగా మరి లోకానికి తెలియచేయడం జరుగుతున్నది. అందుకని ఈ హోప్ ఛానల్ ప్రతిరోజు మీరు చూడండి, ఆ ధన్యులు కండి, ఆశీర్వదించబడండి, ఆరోగ్యవంతులు కండి. ప్రభు యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా చదవండి. చదివినటువంటి సంగతులు మీకు అర్థం కానప్పుడు మాకు ఉత్తరాలు రాయండి, మేము మీకు సమాధానం చెప్తాము. మీరు పరిపూర్ణులగునట్లు, వాక్యములో పరిపూర్ణులగునట్లు, ప్రవచన విషయంలో మీరు ధైర్యముగా ప్రభు రాకడకు సిద్ధపడేటట్లు మేము సహాయపడగలం. ఎందుకంటే అంచె దినాల్లో ఉన్నవారిని ఎవరైతే తొట్టిల్లుచున్నారో విశ్వాసము నుండి తొట్టిల్లుచున్నారో అట్టి వారిని సాతానుడు పట్టుకొని వారిని శతవిధాల ప్రయత్నించి వారి విశ్వాసం నుండి తొలగిపోయేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రియమైనటువంటి యొక్క హోప్ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులారా, గమనించండి. దానియేలు గ్రంథమును బహుగా దినదినము మీరు పాటించండి, చదవండి, అందులో ఉన్న సంగతులను గ్రహించండి. ఎందుకంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్యులను సైతము విగ్రహారాధికులు సైతం దేవుని సన్నిధిలో జీవించవలననేదే, దేవునికి విధేయులు కావాలననేదే ఆయన యొక్క గొప్ప ఉద్దేశమై ఉన్నది. వారును ఆజ్ఞలు గైకొనవలననేది అనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఎవరూ నశించకూడదనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే దేవునికి రావలసినటువంటి ఘనత మరి ఆ యొక్క విగ్రహాలకు ఊపిరి లేనటువంటి వాటికి ఇవ్వకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి సంగతులు. కాబట్టి మనం ఎంత ధన్యులము, ఎంత ఆశీర్వాదవంతులము. ఈ సత్యాలు మనం నేర్చుకోవడానికి ప్రభువు మనకు మరొక భాగ్యాన్ని ఇచ్చాడు కనుక ప్రభువు యొక్క బిడ్డలు ఈ సత్యాన్ని గమనించి మనము మరి ఈ యొక్క గ్రంథములో ఉన్న సర్వసత్యమును తెలుసుకొని, దేవుని సంకల్పాన్ని తెలుసుకొని, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడి, పరిశుద్ధాత్మ ద్వారా మనందరం కూడా ధైర్యం తెచ్చుకొని, ఆత్మ నడిపింపును బట్టి మనం విశ్వాసమును పెంపారు చేసుకుంటూ దేవుని యొక్క రాకడకు బహుగా ఇష్టపూర్వకంగా సిద్ధపడి ఈ ప్రవచన గ్రంథములో ఉన్నటువంటి వాక్యములన్నీ చదివి గ్రహించి ప్రభువుని మెప్పించుచు మనము గొప్ప ఆశీర్వాదవంతులము కావాలనని ప్రభు మనకి ఆజ్ఞాపించుచున్నాడు. అంచె దినములలో ఈ ప్రవచన వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దీని యొక్క ప్రత్యేకతను గ్రహించాల్సిందిగా మిమ్మలను కోరుచున్నాను. ఈ ప్రవచన గ్రంథ వాక్యములను చదువుకున్నందువలన ప్రభువు రాకడికి మనం సిద్ధపడుటకు ఎంతో దోహదపడుచున్నవి. ఈ విధంగా తెలియని వారెందరో వెనకబడుచున్నారు. కాబట్టి మనము ఈ ప్రవచన వాక్యాలను చదివి
ప్రభువుకి మరి మహిమకరమైన జీవితాన్ని జీవించి ఆయన రాకడకు సిద్ధపడవాలని కోరుచున్నాను. ఈ యొక్క వాక్యము ప్రభువు మన వెనుకడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యమును విన్న వారందరూ గ్రహించినట్లు నీ కృప వారికి దయచేయమని, వారు ఇంకా అనేక సంగతులు నేర్చుకుని మీ రాజ్యమునకు సిద్ధపడినట్లు సహాయం చేయమని, ఈ యొక్క ప్రేక్షకులందరినీ దీవించమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.